ఈ ప్రపంచంలో మనిషి దేవుడిని కోరుకుంటాడు. కానీ కొందరు మాత్రం దేవుడినే తమ శ్వాసలా ప్రేమిస్తారు. ఆ ప్రేమకు రూపం లేదు. ఆ భక్తికి అహంకారం లేదు. ఆ నమ్మకానికి ప్రశ్నలు లేవు. అలాంటి భక్తికి పేరు శబరి. రామాయణం అంతటా రాజులు ఉన్నారు, వీరులు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు. కానీ దేవుడి హృదయాన్ని నిజంగా కదిలించిన వారు మాత్రం చాలా తక్కువ. వారిలో ఒకరు అరణ్యంలో నివసించిన ఒక సాధారణ వృద్ధ మహిళ. ఈరోజు మనం వినబోయే కథ యుద్ధాల కథ కాదు, విజయాల కథ కాదు. ఇది ఒక భక్తి కథ. ఇది ఒక నిరీక్షణ కథ. ఇది దేవుడు కూడా కరిగిపోయేంత ప్రేమ కథ. ఇదే శబరిమాత కథ. అనేక యుగాల క్రితం దక్షిణ భారతదేశంలోని ఒక ఘనమైన అరణ్యంలో సభ్య సమాజానికి దూరంగా అడవిలో నివసించే ఒక గిరిజన వంశం. అక్కడే పుట్టింది ఒక చిన్న అమ్మాయి. ఆమె పేరు శబరి. పుట్టుకతోనే ఆమెకు విలాసాలు లేవు, ఆడంబరాలు లేవు. కానీ చిన్ననాటి నుంచే ఆమె మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత. ఇతర పిల్లలు వేటకు వెళ్ళిన శబరి మాత్రం చెట్ల కింద కూర్చొని ఆకాశాన్ని చూస్తూ ఉండేది. ఈ ప్రపంచమంతా ఎవరి చేతిలో నడుస్తుంది అని తనలో తానే ప్రశ్నించుకునేది. కాలం గడిచింది. ఆమె పెద్దదైంది. ఆమెను పెళ్లి చేయాలని వంశ పెద్దలు నిర్ణయించుకున్నారు. కానీ ఆ పెళ్లి ఒక హింసాత్మక యజ్ఞం. బలులు, రక్తం, క్రూరత్వం. ఆ రోజు శబరి గుండె వణికిపోయింది. దేవుడు ఉంటే ఇలాంటి హింసను ఎందుకు అనుమతిస్తాడు అని ఆమె మనసులో అగ్ని మండింది. ఆ రాత్రే ఆమె అడవిలోకి పారిపోయింది. అదే ఆమె జీవితం మలుపు. అడవిలో తిరుగుతూ ఆమె ఒక మహర్షిని చేరుకుంది. ఆయన ఎవరో కాదు, మతంగ మహర్షి. శబరి ఆయన పాదాల వద్ద పడింది. నాకు జీవితం అర్థం కావడం లేదు. నాకు దేవుడిని తెలుసుకోవాలి. ఆమె కళ్ళల్లో సత్యం ఉంది. మతంగ మహర్షి ఆమెను ఆశ్రమంలో చేర్చుకున్నాడు. అక్కడే శబరి జీవితం మారిపోయింది. ఆశ్రమం శుభ్రం చేయడం, అతిథులకు సేవ చేయడం, గురువులకు సేవ చేయడం, అదే ఆమె సాధన. ఏ మంత్రాలు లేదు, ఏ యజ్ఞాలు లేదు, కేవలం సేవ, కేవలం వినయం. ఒకరోజు మతంగ మహర్షి అన్నాడు, శబరి, ఈ ఆశ్రమానికి శ్రీరాముడు వస్తాడు. ఆ ఒక్క వాక్యం ఆమె జీవితమంతా అయిపోయింది. గురువు పరమపదించాడు, కానీ ఆయన మాట శబరి హృదయంలో నిలిచిపోయింది. రోజులు, నెలలు, సంవత్సరాలు. శబరి వృద్ధురాలైపోయింది. కానీ ప్రతి ఉదయం ఆశ్రమం శుభ్రం చేసేది. ప్రతి సాయంత్రం అడవి వైపు చూసేది. ఈ రోజైనా రాముడు వస్తాడా? వానలు పడినా, ఎండలు మండినా ఆమె నిరీక్షణ మారలేదు. భక్తికి వయస్సు లేదు. ఆ రోజు ఆమె గుండె ఏదో చెప్పింది. ఈ రోజు రాముడు వస్తాడు. ఆమె అడవిలోకి వెళ్ళింది. పండ్లు ఏరింది. కానీ ఒక భయం. రాముడికి చేదుగా ఉంటే. అందుకే ఒక్కొక్క పండును తానే రుచి చూసింది. తీయగా ఉన్నవి దాచింది. ఆమెకు ధర్మశాస్త్రాలు తెలియవు, కానీ ప్రేమ తెలుసు. అడవిలో అడుగుల శబ్దం. శబరి గుండె ఆగిపోయింది. ఆయన వచ్చాడు. శ్రీరాముడు వెంటనే లక్ష్మణుడు. శబరి కళ్ళల్లో కన్నీళ్ళు. ఆమె కంపించే చేతులతో పండు సమర్పించింది. లక్ష్మణుడు ఆగిపోయాడు. కానీ
రాముడు నవ్వాడు. శబరి, నీ ప్రేమే నాకు ప్రసాదం. ఆ క్షణం దేవుడు కూడా భక్తి ముందు తల వంచాడు. శబరి అన్నది, రామా, ఇక నాకు ఏమి కావాలి? ఆమె ముఖంలో అద్భుతమైన ప్రశాంతత, ఆమె శరీరం దివ్యకాంతిలో లీనమైంది. భక్తితోనే మోక్షం. ఈ కథ మనకు చెప్పింది ఒకటే, దేవుడికి బంగారు కాదు, ఆచారాలు కాదు, హృదయం కావాలి. ఈరోజు శబరి జయంతి. శబరి జయంతి రోజున మన భక్తిని పరిశీలిద్దాం. జై శ్రీరామ్.